ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంటర్ కోర్స్ చేస్తారు కదా సార్. ఇప్పుడు సెమిన్ శాంపిల్కి 4 days 5 days అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కలుస్తాం కదా సార్, మరి రేపు కలిస్తే కొత్తది న్యూ సెమిన్ అదే స్పెర్మ్ రిలీజ్ అవుతుంది కదా సార్. అవును. ఒక్కొక్కసారి అంటే పాయింట్ ఏంటంటే ఈరోజు ఎజాక్యులేట్ అయిన తర్వాత రేపు కూడా అంటే అవి కణాల్లో దమ్ము ఉంటుందా లేకపోతే పట్టుత్వం బాగుంటుందా లేకపోతే వీక్ అయిపోద్దా డైలీ కలవడం వల్ల? ఒక 3 days 4 days తీసుకుంటే కొంచెం స్ట్రెంగ్గా ఉంటాయా? డైలీ కలవడం వల్ల కూడా అదే స్ట్రెంత్ మెయింటైన్ అవుతుందా? ఎస్. పొద్దున కలిసి మధ్యాహ్నం కలిసి సాయంత్రం కలిసి రాత్రి కలిసిన ఒకటే స్ట్రెంత్, ఏం మారు. మళ్ళీ ఇంకో మరి 5 days 6 days ఎక్కడైనా టూర్ వెళ్తాం కదా సార్, అప్పుడు అంటే ఇంటర్ కోర్స్ చేయకపోతే ఈ పాత్ అన్నది బాడీలో ఉంటుంది కదా సార్ సెమిన్, అది ఏమైనా పాడవుతుందా లేకపోతే? అది ఎక్కువ రోజులు కలవకపోకుండా ఉంటే. అవును సార్. ఎక్కువ రోజులు కలవకపోతుంటే అది ఏమన్నా మురిగిపోవడం, పాడైపోవడం, డ్యామేజ్ అయిపోవడం ఏమన్నా ఉంటుందా? లేదు, ఏమీ జరగదు సార్. అది ఎక్కువ రోజులు ఉంటే ఇంకెక్కువ నిలబడి ఉంటుందా? అది లేదు. మధ్యలో ఎవరో ఒకరు సినిమా యాక్టర్ వస్తుంది, వెళ్ళిపోద్ది ఎక్కడో వారంలో అయిపోయా పెట్టి ఖాళీ అయిపోతుంది. అలా అందుకే ఎన్ని రోజులు ఎక్కువ ఎందుకు 6 రోజులు గ్యాప్ ఇవ్వరంటే 3 రోజులు ఎందుకు గ్యాప్ ఇస్తారంటే ఎందుకంటే ఎక్కువ మరి గ్యాప్ ఇచ్చినా కూడా లోపల ట్యాంక్ ఫుల్ అయిపోయిన తర్వాత మనకి యూరిన్ ఎలాగైతే బాగా బ్లాడర్ ఫుల్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు ఆపుకున్నా ఒక స్థాయి వచ్చిన తర్వాత అది గట్టిగా నెట్టేసి నిన్ను కావాలంటే బాత్రూమ్కి లాక్కుపోయి, అది కాకపోతే రోడ్డు మీదే డైరెక్ట్గా మొక్కలకి పైప్ పెట్టేస్తారు కదా, వాటర్ పైపు. బాత్రూమ్ ఎక్కడ చూద్దాం, ముందు పైప్ పెట్టాయి. మగవాళ్ళకి ఏ గొడవ లేదులే, ఎక్కడ కావాలంటే అక్కడ రెస్ట్ రూమే పైప్ పెట్టేస్తారు మొక్కలకి పోషణ. అలా ఏముండదు చెప్తున్నా. కాకపోతే ఇలాగా అలా యూరిన్ ఎలాగైతే మనల్ని తోసేస్తుందో వీరిని కూడా అంతే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ట్యాంకుకి అక్కడ ప్లేస్ లేదు, బయటకు వచ్చేస్తుంది. అది యూరిన్ బయటకు వచ్చేస్తుంది, యూరిన్ కూడా అట్లాగే బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, అది మురిగిపోవడం అనే మాట లేదు. ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, ఇప్పుడు స్టోరేజ్ ఉంటుంది, స్టెరైల్గానే ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు.